ఫస్ట్ మూవీ కదా, నేను ఓవర్ నైట్లో నాకు అయిపోవాలని రాలేదు, ఇంకో సినిమా తీస్తా, నెక్స్ట్ సినిమాకైనా వస్తారు వాళ్ళు, నో ప్రాబ్లం. సో అలా వాళ్ళు కొనలేదు. దానికి నా బాధ ఏంటంటే, నేను రిలీజ్ చేశాను అనుకోండి, బొమ్మ చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. నేను రిలీజ్ చేస్తే చిల్లులు పడి డబ్బులు వెళ్ళిపోతాయి, గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ రాదు. ఇప్పుడు ఉదాహరణ, వాళ్ళు ప్రాపర్గా రిలీజ్ చేశారనుకోండి, అట్లీస్ట్ లగ్జరీ ట్యాక్స్ కింద 12% ట్యాక్స్ వస్తుంది ఈచ్ టికెట్ పైన గవర్నమెంట్కి. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తే ఒక 10 కోట్లు వచ్చింది అనుకో, ఉదాహరణ 100 కోట్లు కొడతా వాళ్ళకి వెనక రిలీజ్ చేస్తాను ఆ సినిమా, సాలిడ్ బొమ్మ పక్క 100 crores పక్కా వస్తుంది. కానీ ఒక 10 కోట్లు వచ్చింది అనుకోండి, 80-70 లక్షలు గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది కదా. అంటే ఒక్క మాట, అంటే నేను తక్కువ చేసలేదు ఇన్ని అయితే 100 కోట్లు ఎందుకు వస్తుంది? ఇప్పుడు యావరేజ్ అందరూ ఎందుకు, ఇప్పుడు ఎంత దిల్ రాజు గారు రిలీజ్ చేసినా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అంటే అట్లా కాదు, వాళ్ళకి వ్యవస్థ ఉంది, వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రిలీజ్ చేసే వ్యవస్థ. ఇప్పుడు శ్రీకాకుళం థియేటర్లో నేను వేయాలి, నాకు ఫోన్ నెంబర్ లేదు, కాంటాక్ట్ లేదు, బట్ దే హ్యావ్ దట్ కాంటాక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్. నేను ఎక్కడో పలాసాలో వేయాలి, లేదా ఇక్కడ ఆంధ్ర నైజాంలో ఎక్కడో వేయాలి, చిలకలూరుపేటలో వేయాలి. లాజిక్ అర్థమైంది. కాకపోతే నేను అడిగేది ఏంటంటే, శ్రీకాంత్ రెడ్డి ఒక యూట్యూబర్ గా నచ్చుతాడు, బొమ్మ బాగుంది, సో ఆ బొమ్మ బాగుంది, ఆ ప్రలోభానికి లోన్ అవుతున్నారు మీరు. యూట్యూబరా హీరో కాదు, ఎన్ని ఊరు చూడరు, హీరో ఉన్నారండి వాళ్ళకి. అయ్యో రిషబ్ శెట్టి తెలియకపోవడం ఏంటి? ఇక్కడ ఎవరికి తెలుసు, నాకైతే హానెస్ట్ గా తెలియదు. కానీ ఇక్కడ రిలీజ్ చేసింది మన గీతార్ట్స్ వాళ్ళు రిలీజ్ చేసి ఉన్నారు, గీతార్ట్స్ రిలీజ్ చేసి. నేను చెప్పేది అదే అన్న, బొమ్మల మ్యాటర్ ఉంది, నేను శ్రీకాంత్ రెడ్డి కాదు, బొమ్మల మ్యాటర్ ఉంది. అండ్ చంద్రశేఖర్ కాదు, శ్రీకాంత్ రెడ్డి కాదు, మా యాక్టర్స్ అసలు కాదు, లీవ్ ఇట్. బొమ్మల మ్యాటర్ ఉంది, 100 crores మ్యాటర్ ఉంది అని గట్టిగా చెప్తున్నా. ఇప్పుడు మన ట్రైలర్ వచ్చినప్పుడు మీరు చూసింటారు, షార్ట్స్ విజువల్స్ ఎలా ఉన్నాయి, ఐ ట్రైడ్ మై బెస్ట్, ఎంత బెస్ట్ అంటే అంత బెస్ట్, కమెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్, ఆయన ఒక కెమెరామ్యాన్, నేను ఒక డైరెక్టర్ ఉదాహరణ, లేదా మీరు ఒక డైరెక్టర్, మీకు ఒక సీన్ ఇచ్చినప్పుడు మీ స్టైల్లో మీరు తీస్తారు, నేను ఒక సీన్ ఇచ్చినప్పుడు నా స్టైల్లో నేను తీస్తా. 10లో 8 మందికి నచ్చేది ఇప్పుడు తీసిన వాడే గొప్పవాడు. ఇప్పుడు నా ట్రైలర్ 10లో 8 కాదు 9 మందికి నచ్చింది, ఎవరో ఒక్కరికి నచ్చలా. దట్స్ మై కాన్ఫిడెన్స్. శాంపుల్ వదిలాను, అది కూడా హిట్ అయింది. పోస్టర్లు వదిలాను, అది కూడా హిట్ అయింది. సినిమా గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్ అని నేను నమ్ముతున్నా. నేను రిలీజ్ చేస్తే ₹1 కోటి 2 కోట్లు రావచ్చు, పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తే 100 కోట్లు వస్తాయి అంటున్నా. బొమ్మల మ్యాటర్ ఉంది. ఇప్పుడు మొత్తం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు పెట్టిన బడ్జెట్ 1.5 కోటి దాదాపు 2 కోట్లు. 2 కోట్లు అంటే ఒక డౌట్ ఉంది ఓపెన్ గా, ఇఫ్ యూ చెప్పాలనుకుంటే చెప్పండి, నిజంగా 2 కోట్లు సినిమాకి అయ్యిందా? 2 కోట్లు వర్త్ 2 కోట్లు అయింది. వర్త్ మీకు విజువల్ కనపడట్లేదు. లారీ కొన్నా సినిమా కోసం, లారీ యార్డ్లో లారీ పార్క్ చేశా, అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, పెద్ద పెద్ద గూన్స్ ఉన్నారు, 9 ఫైట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫైట్ 7-8 లక్షలు వేసుకున్నా 9 ఫైట్స్ ఎంత అవుతాయి? అవే ₹1 కోటి అవుతున్నాయి ఫైట్స్. మ్యూజిక్ ఏంటి, డిఏ ఏంటి, కలర్ కరెక్షన్ ఏంటి, హార్డ్ డిస్క్లు ఏంటి, లొకేషన్స్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, అండ్ కెమెరాస్ ఏంటి, చాలా ఉన్నాయి కదా. అడిగారు బ్రదర్ ఈ క్వశ్చన్, ఎందుకు 2 కోట్లు అయిపోయింది అని సినిమాకి? 2 కోట్లు ఇంకా ఎవరు అడగలే, అంటే ఎవరు అడగాల? జనరల్ గా 2 కోట్లు అయిందా అని చెప్పి క్వశ్చన్ వచ్చిందా? అవును అయింది, సినిమాకి అయింది. బట్ అదే ఇప్పుడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి, లైట్ మెన్లు అయితే మేకప్ మెన్లు ఎలా ఉన్నాయి, రేట్లు పెరిగినాయి, కాల్ షీట్లు పెరిగాయి. కరోనా ముందు వేరుండే, ఇప్పుడు కాల్ షీట్లు వేరున్నాయి. అండ్ నిజంగా అయింది, డబ్బులు అయింది. రామగుండం మైనింగ్లో చేసాం, వికారాబాద్ ఫారెస్ట్లో చేసాం, శ్రీశైలం ఫారెస్ట్లో చేసాం, అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసాం, అమీన్పూర్లో చేసాం, గట్కేసర్లో చేసాం, పొద్దుటూరులో చేసాం, మైదుగురులో చేసాం. ఇన్ని ప్లేసుల్లో లారీ తిప్పాలి. నా లారీ డీజిల్ అవుతుంది. 1 లీటర్కి లారీ ఎంత వస్తుంది తెలుసా మైలేజ్? 1 లీటర్కి 2.5 కిలోమీటర్ వస్తుంది లారీ మైలేజ్. ఇన్ని కిలోమీటర్లు నా లారీని తిప్పాలి. ఇంకా చూడండి దాన్ని బట్టి, అంటే డీజిల్కే అయింటుంది, ఒక 10 లక్షలు డీజిల్కే అయింటుంది లారీకి, అంటే మేము చేసిన ఫైట్స్కి తిరగడానికి.